సదనము నీదే శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నా ప్రతి స్పందన ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు విరిగిన దిగిన హృదయముతో సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నన్ను ప్రేమించి పిలిచితివి నా యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము సదనము నీదే శాంతి వదనము ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాలాసార్లు మనం చదువుకుంటున్న చక్కటి మాటని నేను మీకు తెలియపరుస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో దైవజనుడు రాసిన చక్కటి మాట. అందులో మనం చదివితే దేవునికి లోబడి ఉండుడి అనే మాట వ్రాయబడి ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం నేను లోబడే ఉంటున్నాను కదా అనుకుంటూ ఉంటాము. కానీ లోబడుటలో ఉన్న ఆశీర్వాదాన్ని, లోబడుటలో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించలేమండి. ఎందుకు లోబడాలి అనేది మాత్రం నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఎందుకంటే ఆ లోబడి ఎలా బ్రతకాలి, దేనికి లోబడాలి. కొంతమంది చూడండి, లోబడి ఉండమన్నాడు అని అనవసరమైన వాటికి లోబడి ఉంటారు. లోకానికి, పాపానికి, ఇక లోక సంబంధమైన ఆశలకి, ఇలా ఎన్నో. కానీ స్పష్టంగా ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవునికి లోబడి ఉండాలంట. ఎందుకు అనంటే ఈ వాక్యంలో మనం గుర్తించవలసింది, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అంటే దేవునికి ఎందుకు లోబడి ఉండాలి అనంటే లోబడిన వానికి అపవాదిని ఎదిరించే శక్తి కలుగుతుంది. అప్పుడు సాతాను మన యొద్ద నుంచి పారిపోతాడంట. మనం ఎన్నో నియమాలు చెప్పచ్చు సాతాను ఎదుట. నేను క్రైస్తవుడిని, నేను ఫలానా నాకు ఇంత అని ఎన్నో మనం చెప్పచ్చు. కానీ సాతానుని ఎదిరించగలిగిన శక్తి మనకు ఎప్పుడు కలుగుతుంది అని అంటే మొదట మనం దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడితే సాతానుని ఎదిరించే శక్తి మనకు కలుగుతుంది. అప్పుడు మనం సాతానుని ఎదిరించగలుగుతాము. వాడు మన యొద్ద నుంచి పారిపోతాడంట. ఎందుకు ఈ రోజున సాతానుని ఎదిరించలేకపోతున్నాము? సాతాను మీద మనం జయాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము? సాతాను చేతిలో కీలు బొమ్మలాగా ఎందుకు ఈ రోజున
ఆవిడ ఎట్లా ఆడిస్తే ఆ రీతిగా మనం నడిపించబడుతున్నాము అనే ప్రశ్నలకి సమాధానం ఒకటే, మనం దేవునికి లోబడిన వారము కాదు. దేవునికి లోబడిన వాడు ధైర్యంగా ఎదిరిస్తాడు సాతానుని. చిత్రమైన సంగతి ఏంటంటే, ఎదిరించవలసిన సాతానుని ఎదిరించలేకపోతున్నాము, ఎదిరించకూడని దేవుని ఎదిరిస్తున్నాము. నేనేం తప్పు చేశానయ్యా, నన్ను ఎందుకు ఇలాగే హింసిస్తున్నావు ప్రభువా, నాకెందుకు దూరం అయిపోయావయ్యా, నాకు జవాబు ఎప్పుడు ఇస్తావయ్యా, ఇలాంటి మాటలన్నీ దేవుని ఎదుట మాట్లాడుతాము. ఆయనకి లోబడి ఉండండి అని అంటే ఆయనకేమో లోబడము, సాతానుని ఎదిరించండి అంటే సాతానికేమో లోబడి ఉంటాము. ఇదే కదా మనలో జరుగుతున్న వింత కార్యం. దేవునికి లోబడితే సాతానుని ఎదిరించే శక్తి మనకు కలిగితే మన బ్రతుకు విజయవంతంగా ఉంటుంది. ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ విషయంలోనైనా విజయవంతంగా మనం సాగుతాము, సాతానుని జయించగలుగుతాము, పత్రికలమై సాక్షులమై ప్రభు కొరకు మనం జీవించగలుగుతాము. నా ప్రియమైన సహోదరులారా, అబ్రహామును గురించి మనం చదువుతాము. అబ్రహాము దేవునికి లోబడి, దేవుడు అతనికిచ్చిన ఆ పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలుదేరాడట. తత్ఫలితంగా మీరు చూడండి, అతని యొక్క బ్రతుకులో గొప్ప ఆశీర్వాదం కలిగింది. మరి నేను ఒక మాట చెప్తాను, ఎందుకు భయపడాలి దేవునికి అనంటే, మనకు శక్తి కావాలి, సాతానుని ఎదిరించే శక్తి మనకు కావాలి. ఆ శక్తి లోబడుటలో ఉంది. సాతానుని ఎదిరించి మనం ప్రభు పక్షాన నిలబడగలుగుతాము. మరి మనం ఎవరిని ఎదిరిస్తున్నాము, ఎవరికి లోబడుతున్నాము అనేది ఈ వాక్యానుసారంగా మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మొదటిదిగా ఎందుకు లోబడాలంటే, సాతానుని ఎదిరించే శక్తి మనకు కలుగుతుంది కనుక దేవునికి లోబడాలి. ఇక రెండో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అది కూడా ఏంటంటే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యంలో వ్రాయబడిన మాట, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయును? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? చూడండి ఎంత స్పష్టంగా ప్రభు తెలియపరుస్తున్నాడు ప్రవక్త ద్వారా. ఈ వాక్యంలో నేను తండ్రిని కదా, యజమానుని కదా అని ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేను తండ్రినైతే నాకెందుకు లోబడట్లేదు, నేను యజమానుడనైతే నాకెందుకు విధేయత చూపించట్లేదు? ఎందుకు లోబడాలి ఆయనకి? ఆయన తండ్రి గనుక, కన్నవాడు గనుక. మరి ఈ రోజున ఆ దేవునికి లోబడితే, ఆ దేవునికి విధేయులమైతే, కుమారత్వాన్ని కలిగి, ఆయనకి మనకు ఒక అనుబంధం కలిగి, ఆ బంధాన్ని పటిష్టం చేసుకొని తండ్రి కుమారుల మధ్య ఉన్న ఆ అనురాగాన్ని ఎందుకు పంచుకోము? మీరు ఆలోచించండి. తండ్రికి మనకున్న మధ్య ఆ అనుబంధం కలిగి ఉన్నామా? లేకపోతే ఒక భక్తునికి దేవునికి మధ్య కలిగిన అనుబంధం కలిగి ఉన్నామా? భక్తునికి దేవునికి మధ్య అనుబంధం ఎలా ఉంటుందంటే, ఏదో సంవత్సరానికి ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళడం, దండం పెట్టి, అయ్యా నేనున్నాను, నేను లేను అని అనుకోవద్దు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని ఆయనకి జ్ఞాపకం చేసి రావడం, అంతే. కానీ అది కాదు కదా ఆయన కోరుకునేది. నేను తండ్రినైతే, మీరు కుమారులైతే, మీరు పిల్లలైతే, నేను యజమానుడనైతే, మీరు దాసులైతే, నాకు రావాల్సిన ఘనత ఏది? నా సన్నిధిలో మీరు చూపవలసిన విధేయత ఎక్కడ ఉంది? ఏ విషయంలో మేము నీకు ప్రేమ చూపలేదయ్యా, ఏ విషయంలోనే మేము నీకు లోబడలేదయ్యా అని ఎదిరిస్తున్నారంట. ఆయన తండ్రి, ఆయన యజమానుడు. ఆ తండ్రిని మనం గణపరచాలి, ఆ తండ్రిని మనం ప్రేమించాలి. ఆ తండ్రికి విధేయులమై ఉంటే ఆ తండ్రికి కలిగిన సమస్తం మన వశం అవుతుంది. తండ్రి ఎవరి మీద ప్రేమ చూపిస్తాడు? విధేయులైన పిల్లలకి కాదా? తండ్రి ఎవరి మీద తన ప్రేమను వ్యక్తపరుస్తాడు? తనను ప్రేమించే వారికి కాదా? మరి మనం ఆయన పిల్లలమైతే ఈరోజు ఆయనకు లోబడాలి, విధేయులు కావాలి. నా ప్రియమైన సహోదరులారా, ప్రతి విషయంలో, కొన్ని విషయంలోని మాత్రమే కాదు, అన్ని విషయంలో ఆయనకి మనం లోబడి ఉండాలి. ఎందుకంటే ఆయనే మనకు జన్మనిచ్చిన తండ్రి, ఆయన మూలానే మనం జన్మించాము, ఆయన మన సృష్టికర్త,
ఆయనే మన యజమానుడు, ఆయనే మనం నడిపించుచున్నవాడు, చంకన ఎత్తుకొని మోయేవాడు, భుజముల మీద మనల్ని మోసడివాడు. అంతేకాదు తండ్రి తన పిల్లల ఎడల జాలి చూపించినట్లుగా జాలిపడే దేవుడు ఆయన. 2 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. ఒకటి, ఎందుకు లోబడాలానికి శక్తి కలుగుతుంది, సాతానుని ఎదిరించగలుగుతాము ఆయనకు లోబడినప్పుడు. 2, ఆయన తండ్రి గనుక, యజమానుడు గనుక మనం లోబడాలి, శిరస్సు వంచాలి, సమ్మతించాలి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చదివినప్పుడు, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి వాక్య భాగంలో ఎందుకు ఆయనకు లోబడాలి అని అంటే, ఆయన మనకు కృపను అనుగ్రహిస్తాడు గనుక, ఆయన ఎంతో కృప దొరుకుతుంది గనుక. చాలా జాగ్రత్తగా ఆలకించాలండి. దేవుడికి నేను ఎందుకు లోబడాలండి? నేనేం చేశానండి? తప్పు చేస్తేనే కాదు లోబడాల్సింది. నేను ఏ పాపం చేశానండి? పాపం చేస్తేనే కాదు లోబడాల్సింది. ఆయన అనుగ్రహించు కృప మనకు కావాలి. ఆయన అనుగ్రహించి ఆ కృపను మనం పొందుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆయనకి ఎవరైతే లోబడి ఉంటారో, విధేయులై ఉంటారో, వారికే కృప కలుగుతుందని ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుందండి. కృపలేని బ్రతుకును మనం ఊహించలేము. కృపలేని జీవితపు అనుభవాన్ని మనం భరించలేము. ఎందుకంటే చరిత్రలో మనం గమనించినప్పుడు సౌలు తన కృపను, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. 40 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి అవస్థలు పడవలసి వచ్చిందో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ కృపలేని పరిపాలన. కుటుంబంలో నెమ్మది లేదు, తనకి నెమ్మది లేదు, ప్రజలకు నెమ్మది లేదు. ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నట్లుగా, సాగుతుందన్నట్లుగా సాగిందే కానీ యాత్ర అందులో ఎలాంటి రమ్యకరమైన అనుభవాలు మచ్చుకని కనిపించలేదు. తను నమ్ముకున్న కత్తి మీద పడి ప్రాణం విడవలసి వచ్చింది. అదే దావీదున్నాడు. అక్కడక్కడ కొన్ని పొరపాట్లు దొరికినప్పటికీ పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి ప్రభు దగ్గర విన్నపించుకొని కృప పొందుకున్నాడు. ఆ శాశ్వతమైన కృప చేత ప్రియ దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాల పరిపాలనలో కత్తి బట్టిన, కలం బట్టిన ఎదురులేని పరిపాలన చేశాడు. తన కుటుంబంలో ఒకరికి సింహాసనాన్ని సిద్ధం చేసుకున్నాడు. మరి అలాంటి కృప మనం పోగొట్టుకుంటే, అలాంటి కృపను మనం పొందుకోకపోతే, ఆ కృపకు మనం పాత్రలు కాకపోతే మన బ్రతుకు ఎలా రమ్యంగా ఉంటుంది, ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు ఆలోచించండి. నేను అనకూడదు, కానీ కొన్ని కుటుంబాలకు వెళితే ఆ కుటుంబాలు ఎండిన స్థితిలో కనిపిస్తాయండి. కొంతమంది వ్యక్తులను పలకరిస్తే వాళ్ళ ఆవేదన పొగసగలు కక్కుతుంటుంది. ఎందుకని? వీటన్నిటికీ కారణం ఏంటి? దేవుని కృప మన మీద లేకపోవడం. కృప అంటే ఏంటి? మనల్ని చూసి ఆయన జాలిపడడం, మనల్ని చూసి ఆయన కనికరించడం, మన మీద ఆయన వాత్సల్యం చూపించడం. మనల్ని చూసి ఆయనకి జాలి ఎప్పుడు కలుగుతుంది? మనం లోబడితే కదా. మనం లోబడిన వారమైతే మనకు ఏదైనా ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆయన మనం చూడగానే అయ్యో అని ఆయన మనకు సహాయం చేస్తాడు. అలా కాకుండా మనం అహంకారంతో విర్రవిగుతున్నాం అనుకోండి, మనం చూడగానే వీడికి నేను సహాయం చేయాలనా, వాడి పద్ధతి ఏంటి, వాడి క్రమం ఏంటి, వాడి చూపు ఏంటి, వాడి మాట ఏంటి, వాడు నిలబడే విధానం ఏంటి అనుకొని ఆయన మనం దాటుకుని వెళ్ళాడు అనుకోండి, మనల్ని తప్పించేవాడు ఎవ్వరు ఉండరండి. బహుభయంకరమైన పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపకు దూరమైన క్షణం చీకటి అలుముకుంటుంది. కృపకు దూరమైన క్షణం మన జీవితంలో శాంతిని కోల్పోతాము. కృపకు దూరమైన క్షణం మన బ్రతుకులో అంధకారం, ఆవేదన, ఆక్రందనలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడు కృప పొందుకోవాలి, కృపను వేడుకోవాలి. అందుకే ఈ అనుదిన కృపని, వాక్య సందేశాలను ఎందుకు మీకు చేరువ చేస్తున్నాము? వేకున లేచి వాక్యం వినండి, కృప పొందుకోండి, కృప పొందుకోండి అని ఎందుకు చెప్తున్నామంటే, ఆ కృప లేనిది ఆ దినం మనకు దీవెనకరంగా ఉండదు అనే విషయాన్ని గుర్తించాలి. కృప అనేది ప్యాకేజింగ్ కాదండి. ఓ 6 నెలలకి, 7 నెలలకి, సంవత్సరానికి ఒకేసారి పొందుకుని ఆ తర్వాత మనం పర్లేదు ఒక సంవత్సరం రోజులకి మనం కృప పొందుకోవలసిన అవసరం లేదనుకునే దానికి లేదు.
ప్రతిదినం కృప పొందుకోవాలి. అందుకే ఈ సందేశాలకి కూడా ఆ నామకరణం చేయడానికి కారణం అదే. అనుదిన కృప అని ఎందుకు నామకరణం చేశామంటే కృప ప్రతిదినం పొందుకోవాలి, ప్రతిదినం ప్రభుని వేడుకోవాలి, కృప పొందుకొని ఆ దినాన్ని మనం ప్రారంభించాలి. ఆనాడు ఆ దినమంతయు కూడా మనకు కృపాసహితంగా ఉంటుంది. మనం చేసిన ప్రతి దానిలో మనకు ఫలితం కనిపిస్తుంది, మన బ్రతుకు ఫలభరితంగా ఉంటుంది. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు లోబడాలి ఆయనకి? కృప దొరుకుతుంది, కృపను అనుగ్రహించువాడు ఆయన కనుక. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. దేవునికి మనం లోబడితే సాతాను నిద్రించే శక్తి మనకు కలుగుతుంది గనుక మనం ఆయనకు లోబడాలి. రెండవది, మనం పిల్లలం గనుక, ఆయన మనకు తండ్రి గనుక ఆయనకు లోబడాలి. మూడవది, ఆయన యొద్ద కృప దొరుకుతుంది గనుక మనం ఆయనకు లోబడాలి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఎందుకు మీకు లోబడాలి అనే విషయంలో 3 విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాము నాయన. ఆ రీతిగా మా మనసులను స్థిరపరచుకొని మీకు లోబడి నాయన సాతానుని ఎదిరించడానికి, ఆ తండ్రి మేము పిల్లలు గనుక మిమ్మల్ని లోబడి మిమ్మల్ని గణపరచడానికి మీ యొద్ద కృప దొరుకుతుంది కనుక మీకు లోబడి ఆ కృపను పొందుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ, ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, నీ బిడ్డల యొక్క అక్కర్లు తీర్చి, అవసరతలను తీర్చి, బాహు చాపి బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.